హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మీ అందరికి ఒక శారీ అయితే చూపిస్తానండి. ఈ శారీ నా ఫేవరెట్ అన్నమాట. దీని కలర్ వచ్చేసి మెజంతా పింక్ అండి. దీని క్వాలిటీ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ అన్నమాట. దీనికైతే ఒక చరిత్ర ఉందండి. ఈ శారీ అయితే 10 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇరుముళ్ళకి వెళ్ళే టైంలో నేనైతే ఈ చీర తీసుకున్నానండి. అప్పటి నుంచి ఈ చీరలో మ్యాచింగ్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ బ్లౌజ్ ఒకటి తీసుకొని ఈ రాయల్ బ్లూ కలర్ అయితే నేను వర్క్ వేసిన బ్లౌజ్ అయితే తీసుకొని బోట్ నెక్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అప్పుడైతే నేను అంటే ఒక 20 మంత్స్ బ్యాక్ అయితే నేను సన్నగానే ఉండేదాన్నండి. రీసెంట్ గా అయితే నేను మొన్న లాస్ట్ సమ్మర్ కి అయితే నేను కొంచెం బాగా వెయిట్ పెరిగాను. నాకైతే ఆ బ్లౌజులు పట్టట్లేదు. అందుకని చెప్పేసి దీనికి మళ్ళీ అనుకోకుండా ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ అయింది. ఆ బ్లౌజ్ కి అయితే నేను వర్క్ చేయించుకున్నాను. ఆ వర్క్ ఏంటో కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, నేను కావాలని కట్ వర్క్ అయితే వేసుకున్నానండి. నాకు బాగా ఇష్టం అనమాట కట్ వర్క్ అనేది. ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్స్ అండి. కట్ వర్క్ చూడండి. దీని ఈ కట్ వర్క్ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. నేను అసలు ఇంతవరకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే కుట్టలేదండి. నావి 3 బ్లౌజెస్ ఏమో కుట్టుకున్నాను అంతేనండి. వర్క్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది కదండి. హ్యాండ్ వేసుకున్న టైంలో కూడా చాలా మంచిగా ఉంది. షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. బ్యాక్ కూడా మనకి చక్కగా కట్ వర్కే వచ్చిద్దండి. చూపిస్తాను చూడండి. చాలా త్వరగా అయితే సమ్మర్ టైంలో వెయిట్ అనేది గెయిన్ అవ్వటం వలన సమ్మర్ కి బాగా ఎండలు బాగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే అండి, తినటం, పడుకోవటం, డోర్లు వేసుకొని పడుకోవటం, తినటం, పడుకోవటం, ఇది అయిపోయేసరికి అందులో నాకు బ్లడ్ అనేది చాలా తక్కువ ఉండటం వలన తిన్న వెంటనే నిద్ర రావటం, దానివల్ల ఇంకా వెయిట్ పెరిగేసరికి బ్లౌజులు అయితే పట్టట్లేదండి. చూసారా, ఇప్పుడిప్పుడే నేను కంప్యూటర్ వర్క్ లో అది కూడా కట్ వర్క్ అయితే కుడుతున్నాను. అయినా కూడా ఆల్మోస్ట్ బయట ఇచ్చే ఫినిషింగ్ కన్నా కూడా నేనైతే నా దృష్టిలో మంచిగానే ఫినిషింగ్ ఇచ్చుకున్నాను అనుకుంటానండి. నాకెప్పుడు సరే, నేను ఎప్పుడైనా సరే నాకు గొప్పేనండి. ఎందుకంటే ఏ పనైనా నాకు రాదు అని అయితే అనుకోను. నేను చేసి అయితే చూపిస్తాను. ఆ ఎక్కడో దాకొద్దు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే నేను నేర్చుకునే టైంలో రాదు అనుకున్నాను, భయపడ్డాను. కానీ నేర్చుకొని మీ అందరికీ కూడా వర్క్లు అయితే వేస్తున్నాను, చాలా మందికి కూడా. చూడండి, బాగుంది కదండి బ్లౌజ్ అయితే. నాకైతే భలే నచ్చింది. ఈ రోజు ఒక ఫంక్షన్ కూడా నేను వేసుకెళ్ళానండి. ఈ బ్లౌజ్ కట్ చేయకముందు, స్టిచ్చింగ్ చేయకముందే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ కుదరలేదండి. ఎందుకంటే కుట్టేసుకున్నాను, కట్టేసుకున్నాను. మీ అందరికి ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను. మొన్న ఒక బ్లాగ్ లో కూడా షేర్ చేశానండి. మెరూన్ కలర్ బ్లౌజ్ కి కూడా కట్ వర్క్, జస్ట్ కట్ వర్క్ ఇచ్చాను. అది కూడా చూపిస్తాను ఈ రోజు. ఇప్పటి వరకు ఇక్కడే ఉందండి ఆ మెరూన్ కలర్ బ్లౌజ్. మీకు చూపించాలని చెప్పేసి మడత కూడా పెట్టాను. ఎటు మిస్ అయిందో మిస్ అయింది. ఈ బ్లౌజ్ అయితే చూసేయండి. చక్కగా నేను రామా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, రాయల్ బ్లూ కలర్ తో ఈ 3 కలర్స్ తో అయితే ఈ వర్క్ ఫినిష్ చేశానండి. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో, నా కొరకు నేను చేసుకున్న థర్డ్ బ్లౌజ్ అనుకుంటండి. కొంచెం ఇదైతే హెవీగానే ఉంది కదా. మొన్న అయితే జస్ట్ కట్ వర్కే ఇచ్చేసాను కదా. ఇంకా నేనైతే చాలా తక్కువే చేసుకుంటున్నాను. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్, అంటే ఇప్పుడు నేను వర్కులు చేస్తూ ఉంటాను కదండి. అంతకుముందు కంప్యూటర్ వర్కులు చేసి ఎవరైనా బ్లౌజులు కట్టుకుంటే వావ్ ఎంత బాగుంది, నేను కూడా ఇలా చేయించుకోవాలి. కానీ నేనైతే చేయించుకోవాలి అనుకునేదాన్ని, కానీ వాళ్ళు చేయించుకున్నందుకు ఫీల్ అయ్యేదాన్ని కాదు, నేను చేయించుకున్నందుకు ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే చేయించుకోవాలంటే మనీ పెట్టాలి కదండి. మనీ పెట్టాలి అనుకున్న దగ్గర నాకు నేనే హ్యాండ్ వర్క్ అయితే చేసేసుకునేదాన్ని. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవటం, బాధపడటం అలా అయితే చేయను. నాకు ఏది కావాలో అది నా చేతులతోనే నేను చేసేసుకుంటాను అనమాట. నా గురించి నాకు తెలిసి నేను చెప్తున్నానండి. ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళని చూసి మనం ఏడవకూడదు, బాధపడకూడదు. ఏడ్చినా, బాధపడ్డా, మనం కుళ్ళుకున్నా మనమే కుళ్ళిపోతాం అనమాట. అది చక్కగా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అట్లా అనుకోవాలి, అంతేగాని ఇంకా అంతకుమించి ఏం చేయకూడదు. నా ఉద్దేశ ప్రకారం ఏం చేయకూడదంటే ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయ్యామంటే జేబులో డబ్బులు ఖాళీ. ఎందుకు అంత బాధ? బ్లౌజ్ చూడండి, సైజ్ చూడండి ఎంత అయిందో. ఫోన్లో కూడా పట్టట్లా. నా బ్లౌజ్ ఫోన్లో కూడా పట్టట్లేదండి. మొన్నటి దాకా ఇంతేనండి బ్లౌజ్ ఉంది. 30 ఉన్న బ్లౌజు ఇంత పెరిగిపోయిందండి. ఈ వారం ఇంత పెరుగుంటుందిలేండి. ఇంత పెరిగిపోయింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. కొంతమంది షార్ట్స్ లో పెడుతున్నారండి. ఏంటి దేవుడా, ఏంటి అసలు నువ్వు ఆ ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు పెంచేస్తున్నావు అని అయితే పెడుతున్నారు. నిజంగా చూసేటప్పుడైతే నాకు భలే పిచ్చ కామెడీ కనిపించిందండి. నిజంగా దేవుడిని భలే అడుగుతున్నారే వీళ్ళు అని. హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చినాయండి, చిట్టి చిట్టి చేతులు. బాయ్. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్.